హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. తెనాలి సుల్తానాబాద్ లో వ్యక్తి మృతి చెంది పడి ఉండటం స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఇక్కడ సుల్తానాబాద్ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్నటువంటి జియో పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఒక మురుగు డ్రైన్లో ఒక వ్యక్తి సుమారు 40 నుండి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని ఇక్కడ స్థానికులు అయితే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ మృతదేహం కాకి చొక్కా వేసుకుని అట్లాగే లుంగి ధరించి ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సిటీ టౌన్ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఇక్కడ స్థానికులు చూసి సిటీ టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బందితో కలిసి ఇక్కడికి చేరుకొని మృతదేహాన్ని అయితే పరిశీలించారు. ఇక్కడ ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి స్థానికులు చెప్పడంతో అసలు ఇతను లుంగి ధరించి ఉన్నాడు, అట్లాగే కాకి చొక్కా వేసుకొని ఉన్నాడు కాబట్టి ఏదైనా లారీ డ్రైవర్ అయి ఉంటాడని చెప్పి ఇక్కడ సిబ్బంది అయితే పోలీస్ సిబ్బంది మార్కెట్ యార్డ్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మార్కెట్ యార్డ్లో విచారించి అతనికి సంబంధించిన వ్యక్తులను అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఎవరైతే మృతి చెంది పడి ఉన్నాడో ఈ వ్యక్తి తమిళనాడు రాష్ట్రం ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్గా అయితే గుర్తించారు. 3 రోజుల క్రితం అతను ఇంకొక వ్యక్తి కలిసి క్లీనర్తో కలిసి మాధు అనే వ్యక్తితో కలిసి క్లీనర్తో కలిసి ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతను నిమ్మకాయల లోడింగ్ కోసం కూడా ఇక్కడికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. 3 రోజుల క్రితం ఎంటీ లారీతో ఇక్కడికి వచ్చి నిమ్మకాయలను ఇక్కడ లోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. రాత్రి 1 గంట సమయంలో అతను చూశాను, నిద్రపోయి చూసిన తర్వాత అతను పక్కన నాతో పాటు ఉండే ఈ వ్యక్తి కనపడలేదని చెప్తా ఉన్నారు. అతని పేరు సెంధిల్ కుమార్గా కూడా చెప్తా ఉన్నారు. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు సెంధిల్ కుమార్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్గా అయితే గుర్తించినట్లు చెప్తా ఉన్నారు. అతనితో పాటు ఉన్న వ్యక్తిని అయితే పోలీసులు ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బంది కలిసి విచారణ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో నిమ్మకాయల లోడ్ కోసం తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇతను దాదాపు 50 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. సెంధిల్ కుమార్ అనే వ్యక్తిగా అయితే గుర్తించారు. ఇతనికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరని చెప్పి అతనితో పాటు ఉన్నటువంటి మాధు అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. అతని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఇద్దరం ఒకే ఊరు ప్రాంతానికి చెందిన వారం. లారీ తీసుకొని ఇక్కడికి 3 రోజుల క్రితం నిమ్మకాయల కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను కొద్ది రోజుల నుంచి ఉన్నాము, లోడ్ అవ్వలేదు, ఇంకా లోడ్ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్లాల్సి ఉంది. రాత్రి 7 గంటల సమయంలో వరకు కూడా అతను ఇక్కడే ఉన్నాడు, తర్వాత కనిపించలేదు. రాత్రి 1 గంట సమయంలో నిద్ర లేచి చూసేటప్పటికి తన పక్కన లేడని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇతను ఇక్కడికి వచ్చి మార్కెట్ యార్డ్ ప్రాంతంలో నుంచి లోపల నుంచి బయటకు వచ్చి ఇక్కడ మద్యం సేవించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ డ్రైన్ పక్కన ఉన్నటువంటి ఈ గట్టు మీద ఏదైతే చెప్తా పక్కనే ఉన్నటువంటి గట్టు మీద కూర్చొని ప్రమాదవశాత్తు వెనక్కి పడిపోయి ఆ కాలువలో మృతదేహం మొక్క భాగం మొత్తంగా కూడా కూరుకుపోయి ఆ మురుగులో ఊపిరాడగా మృతి చెంది ఉంటాడని చెప్పనైతే భావిస్తా ఉన్నారు. రాత్రి సమయంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పనైతే భావిస్తా ఉన్నారు. మృతదేహం ఇక్కడ కాలువలో ఉందన్న విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఇటువైపు వెళ్తున్న వారందరూ కూడా వచ్చి పరిశీలన చేస్తా ఉన్నారు. ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బంది ఇక్కడికి వచ్చి విచారణ చేస్తా ఉన్నారు. ఈ మృతుడు సెంధిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు లారీ డ్రైవర్ అతనితో పాటు ఉన్న వ్యక్తిని అయితే విచారణ చేస్తా ఉన్నారు. అతనికి తెలుగు భాష రాకపోవడంతో తమిళ్ భాషకు సంబంధించి మాట్లాడుతూ కూడా అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అతను చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం మృతుడు సెంధిల్ కుమార్, అతనికి ఒక భార్య ఉంది రాధ, ఆమె పేరు రాధ అని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. ఈ మృతదేహానికి సంబంధించి ఇక్కడ నుంచి తరలించే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపకులు కుర్రా శ్రీను అతని మిత్ర బృందానికి అయితే సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కాలంలో నుంచి వెలికి తీసి అతని మార్చురీలో భద్రపరిచే విధంగా అయితే ఎస్ఐ ప్రకాశ్రావు ఇక్కడ సిబ్బందితో అయితే కలిసి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక సుల్తానాబాద్ ప్రాంతంలో ఈ మృతదేహం పడి ఉండటం స్థానికంగా అయితే కలకలం రేకెత్తించింది. ఆ మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ సెంధిల్ కుమార్గా అయితే గుర్తించారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. வண்டி எங்க வண்டி உள்ள உள்ள இருக்கா நீங்க தூங்கிட்டீங்க ஒருங்கிட்ட வந்தாரு 5 மணிக்கு வந்தாருன்னு நான் தெரியாது. எத்தனை மணிக்கு வந்தாருன்னு தெரியல. தெரியாது. 1 மணிக்கு எழுந்து பார்த்தா எப்ப இறந்தவனாப்ல
எனக்கு தெரியாது. நான் 1 மணிக்கு எழுந்து பார்த்தேன், ஆள் இல்லை. உங்களுக்கு அவர் என்ன வேணும்? எல்லாம் சொந்தக்காரன் தான், மாமா மச்சான். அவங்க பொண்டாட்டி உங்களுக்கு தங்கச்சி இல்லை எல்லாம் ஒரு చుట్టు పక్కల இருக்குதான் ఎல்லாம் ఒరే పక్క పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు చుట్టాలంట. అట్ట మాట్లాడుకుంటారు, మామ బాబా అట్ట మాట్లాడుకుంటారు అంతేలే కానీ సొంత రిలేషన్ కాదు. పెళ్ళయిందా? భార్య పేరేంటి? அவங்க பொண்டாட்டி பேர் என்ன பேர்? రాదా. రాధా. ఎంతమంది పిల్లలు? పిల్ల ఒకటి ఎదురు இருக்காங்க. పిల్లలు இல்லையா? పిల్లలు లేరు. నైట్ నిన్న మధ్యాహ్నం తాగారంట సార్. తాగేసి ఆయన పడుకున్నాడంట. లోడింగ్ అన్లోడింగ్ వచ్చినప్పుడు పడుకున్నాడంట. ఈయన మరి ఎప్పుడు వచ్చాడో తెలియదు. 1ంటికి వచ్చి చూస్తే లేడంట. ఎప్పుడు 1 గంటకి? నైట్ 1 గంటకే లేడంట. వచ్చి చూస్తే ఇప్పుడు ఇలా ఏం చూసాడా? ఏం చూడలేదు. நீங்க பாத்தீங்களா? இப்படி இல்ல நான் பாக்கல. அப்புறம் யார் சொன்னாங்க? இல்ல போலீஸ் ఇప్పుడు మేము పట్టుకొస్తే తెలుసునా లింక్ ఎట్టుங்கறாங்க. నైట్ తెలియదు. 1ంటికి లేచితే కనపడలేదంట. நான் சுத்தி எல்லாம் பார்த்துட்டேன். பார்த்துட்டு பார்த்தா இல்ல அதுல எப்படி இருந்தாலும் குடிச்சிட்டு வண்டிக்கு வந்துருவாரு அப்படின்னு நினைச்சிருந்தேன். ஊர் నుంచి వచ్చారు మనకు? ఎందూరు? தருமபுரி மாவட்டம் தேத்தமலை, அரூர் வட்டம். அரூரா? என்ன లోడ్ ఏతిన వల్ల ఎంటీ అంగ ఎలుతుమలా నిమ్మకాయలు పక్క పక్కన అంట సార్. ఒకే ఊరు అంట. పక్క పక్కన ఇప్పుడు మనం ఫ్రెండ్స్ లో మధ్యాహ్నం మాట్లాడుకుంటాం కదా, అలా ఒకటే అంట. என்ன கேஸ்ட் கேக்குறாங்க? இது பள்ளிங்க படையாச்சு. உள்ள பேர் என்ன பேரு? செந்தில் குமார். மாது. உங்க பேரு? மாது. నుంచి మనిషి కనపడలేదు. ఈయన వచ్చి ఎత్తుక్కుంటా ఉన్నాడు, డ్రైవర్ లేదని చెప్పేసి. తెల్లవారితో కూడా ఆడు కూర్చొని అందరికి ఫోన్ చేసుకుంటా ఉన్నాడు. మళ్ళీ నేను అడిగితే ఈ మరి డ్రైవర్ అడ్రస్ లేదు, నేను మెడ్రాస్కి పోవాలా, మెడ్రాస్కి పోయి నేను కృష్ణగిరికి వెళ్ళిపోతాను అంటా ఉంటే, గుంటూరు నుంచి ట్రైన్ ఉంటుంది వెళ్ళిపో అని చెప్పినాను. దాని తర్వాత ఇప్పుడు మీరు పోలీసులు సార్ వచ్చినారు, ఒక ఆయన వచ్చి ఈ మరి డ్రైవర్ ఎవరు 3 రోజులు నిమ్మకాయల లోడుకు కృష్ణగిరి నుంచి తమిళనాడు. వీళ్ళు వచ్చి 3 రోజులు అయిపోతా ఉంది, రాత్రి నుంచి కనపడలేదు మనిషి. మేము మాట్లాడుతున్నాం కరెక్టే, మేము తమిళ్ అంటే మా చిత్తూరు కాబట్టి మాకు తమిళ్ కన్నడ ఇవి మాకు మిక్స్ కాబట్టి మాకు విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288556666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.